ఏదో 2 గంటలు వచ్చి శ్రీ గారి సభ కట్టాం, ఒక 2-3 కిలోమీటర్లు ఊరేగింపు ఆయన గృహాలు అర్పించాం. మన బాధ్యత తీసుకెళ్ళేది కాదు. మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ సందర్భంలో మనం 2-3 గంటలు శ్రీశ్రీకి నివాళులర్పించడానికి కేటాయించుకోవడం అనేది మనం శ్రీశ్రీకి ఉన్నటువంటి బాకీని రుణాన్ని తీర్చుకున్నాం. ఎందుకంటే శ్రీశ్రీ కవిత్వం ద్వారా చాలా మంది వామపక్ష భావజాలానికి ఆకర్షించబడచ్చు. వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు ఆ కవిత్వం ద్వారా ఉత్తేజం పొందవచ్చు. అదొక సబ్జెక్టు. రెండవది మీ అందరికీ ఒక విషయం గుర్తు చేస్తాను. 1955లో ఎన్నికలు ఒక వర్గ పోరాటంగా జరిగినటువంటి సందర్భంలో చాలా మందికి తెలుసు. తర్వాత వాళ్ళు చాలా మంది విని చదివి ఉంటారు. ఆ రోజున 55 ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మేధావుల తర్వాత కట్టకట్టుకుని కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకం ఉంటే ఒక్క శ్రీశ్రీ కమ్యూనిస్ట్ పార్టీ కోసం రాష్ట్రాలతో తిరిగి చివరికి అన్నాం సెక్షన్లో కాంగ్రెస్ వాళ్ళు ప్రాణంతో పుడితే ఆ రాణదండలకి పిచ్చేసుకుంటున్న మెటల్ హాస్పిటల్ తిరిగి మెటల్ ఎక్కినటువంటి ఎవరి కోసం కమ్యూనిస్ట్ పార్టీ కోసం చేసినటువంటి పని కోసానికి మెటల్ ఎక్కింది. అలాంటి గొప్ప వ్యక్తికి నివారించడం అనేది ఒక బాధ్యతే. అది ఆయనకు మనం ఉన్నటువంటి వామపక్ష భావజాలా కలిగినటువంటి వ్యక్తులు ఆయనకున్న రుణాన్ని తీర్చుకోవడంగా భావించాల్సిందని కోరుతున్నాను. ఇప్పుడు ఉపన్యాసాల దగ్గరలో కొంచెం రిలాక్సేషన్ మిత్రుడు టీవీ రమణ జిల్లా ప్రజారాజ్య మండలి కార్యదర్శి గౌరవంతో ఉండి కూడా ఈ సభా నిర్వహణలో ఇచ్చినటువంటి బాధ్యతల్ని నిర్వర్తించారు. మిత్రుడు రమణ వచ్చి ఒక పాట పాడవలసిందని కోరుతున్నారు. తర్వాత చంద్రుడి నారాయణ గారు అసలు మిత్రుడు ఇలా కవిత్వం అలా అలా నీరు దొరుకుతున్నప్పుడు ఈ దేశంలో నదులున్న దేశం, నదాలున్న దేశం, పడవలున్న దేశం, పడవలున్న దేశం అని చెప్తున్న తరుణంలో ఈ దేశంలో మనుషులున్న దేశం, మనిషికి కష్టం ఉన్న దేశం, కష్టాలు అనుభవిస్తున్న దేశం, ఒక జాతిని మరొక జాతి దోచుకుంటున్న దేశం, ఇది పీడితుల దేశం అని ఎలుగెత్తి ప్రజల పక్షాన పట్టడి పక్షాన ఉన్న మహాకవికి ప్రజానాట్యం గుంటూరు జిల్లా కవి పక్కన జోహార్. అందుకే శ్రీశ్రీ అంటాడు ఏమని, మసిబారిన మనిషి మనసు మారేది ఎప్పుడో, మసివాడని పసిడి క్రాంతి విరిసేది ఇప్పుడో, ఈ చీకటి పొరలు తొలిగి వేకువ విరిసేది ఇప్పుడో, ఎప్పుడో ఎప్పుడో ఎప్పుడంటే దిద్దుకోండి ఈ దేశాన్ని, సరిదిద్దుకోండి మీ రాజ్యాన్ని. లాఠీలకు గల పోటీలు ఇచ్చి, గుళ్ళ దెబ్బలకు గుండెలను ఇచ్చి చచ్చిన వారి త్యాగంపై వచ్చిన దేశం ఈ దేశం, స్వతంత్ర భారతదేశం. నడవండి నడవండి నడవండి, నడవండిక 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 నడవండి.